మానవులకి ఎంత ఉద్బోధనలు ఉన్నాయో ఒక్కొక్క చెప్తూ ఉంటారు. గురువు గారు ఏం చెప్తారు, నా అంత కష్టము నిజంగా పగవాడికి కూడా వద్దు గురువు గారు, ఎన్ని పడ్డానో చెప్పలేను ఇంకా అని చెప్తుంటాడు ఒక్కొక్కడు. అంటే ఎవరికి వాడికి వాడి చరిత్రే మహనీయమైనదని కనపడుతూ ఉంటుంది. నా అంత కష్టాలు పడ్డవాడు ఒకడు లేడు, ఇంత కష్టాల్లోనూ నా అంత త్యాగదండు లేడు, అన్ని కష్టాల్లోనూ నేను నవ్వుతూనే ఉంటాను గురువు గారు, ఎప్పుడే కానీ నా కష్టం గురించి చుట్టి ఎదురవుతుందని 3 గంటల నుంచి చెప్తాడు. 3 గంటల పాటు చెప్పిన వాడు ఎవరికి చెప్పకుండా ఉండే రకమా వీడు? వాడి ముఖం చూస్తేనే తెలుసు, వాడు కనపడ్డ వాడికంతా కూర్చోబెట్టి చెప్పేవాడే వీడు. కానీ వాడు నేను ఎప్పుడు ఎవరికి ఇంత కష్టం చెప్పుకోలేదు గురువారు, మీరు దొరికారు కాబట్టి చెప్తూ ఉన్నాను. ఈనాడు మీరు కూడా సమయం ఇవ్వలేదు, ఇప్పటికీ 6 నెలల నుంచి ఫోన్ చేస్తున్నాను, మీరేమో ఫోన్ లేరు. మీ పక్కన చుట్టూ ఉండేవాళ్ళు ఎదుగు గురువారు అక్కడ ఇక్కడ చెప్తున్నారు, ఇప్పుడు ఉపన్యాసాల్లో ఉన్నారనో ఇంకోటి అనుష్ఠానంలో చెప్తున్నారు తప్ప ఎవరు మీ దగ్గరికి రాయలేదు. లేకుంటే ఇప్పటికి 6 నెలల క్రితమే మిమ్మల్ని పట్టుకునేవాడిని, 6 గంటలు అప్పుడే తినేవాడిని, ఇంతకాలం ఆగేవాడిని కాదు అన్నట్టు చెప్తూ ఉంటాను.